శనివారం రోజున మనందరం కూడా వెంకటేశ్వర స్వామివారి పూజను జరుపుకుంటూ ఉంటాం. శనివారం పూజ చేసే సమయంలో ఉపవాసంలో ఈ తప్పులు అస్సలు చేయవద్దు. వెంకటేశ్వర స్వామివారి కటాక్షం కలగాలంటే ఈ విధంగా పూజను చేసుకోవాలి. శనివారం వెంకటేశ్వర స్వామివారి పూజ ఉపవాసాన్ని ఆచరించే భక్తులందరూ కూడా పాటించవలసిన నియమాలు ఎన్నో ఉన్నాయి. తులసీదళం, కర్పూరంతో పూజ, పిండి దీపారాధన, ఓం గోవిందాయ నమః మంత్రజపం, నీలం రంగు వస్త్రాలు, సాంబ్రాణి పొగ వంటివి వెంకటేశ్వర స్వామివారి పూజల్లో శుభ ఫలితాలను ఇస్తాయి. కొన్ని ఆహార పదార్థాలు, వస్తువులను శనివారం రోజు కొనుగోలు చేయరాదని కూడా మనకు పురాణాలు వివరించాయి. శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రత్యేకమైనది. ఈ రోజున పూజ చేసేవారు, ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలను పాటించడం ద్వారా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని, రెట్టింపు ఫలితాలను కూడా పొందవచ్చని మనకు పురాణాలు చెబుతూ ఉంటాయి. శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడి గదిని శుభ్రపరిచి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకరించుకోవాలి. పూజకు సిద్ధమయ్యేటప్పుడు తులసి ఆకులు, ముద్ద కర్పూరం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి కర్పూరం, తులసి ఆకులంటే ఎంతో ఇష్టం కూడా. ఇవి లేని పూజకు పుణ్యఫలం లభించదని కూడా తెలుసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి బియ్యపిండితో తయారు చేసిన దీపంలో దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. బియ్యపిండిలో పాలు కలిపి ముద్దలా చేసి ప్రమిదలా తయారు చేసుకొని దానిపై కుంకుమతో 3 బొట్లు పెట్టి 7 ఒత్తులు వేసి నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఇలా 5 శనివారాలు పూజ చేస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల 7 కొండల స్వామి అనుగ్రహం లభిస్తుంది. పూజ అనంతరం మీ కోరికను దేవుని ముందు కోరుకొని గంట కొట్టడం వల్ల కోరికలన్నీ కూడా నేరుగా ఆ భగవంతుడికి చేరుతాయి. శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది. ఇంట్లో పూజ చేసిన తర్వాత సాంబ్రాణి పొగ వేయడం వల్ల ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. చామంతి పూలు, గులాబీ, గన్నేరు పూలతో వెంకటేశ్వర స్వామివారికి పూజ చేయడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యల పరిష్కారానికి రోజు పూజ చేయలేని వారు కనీసం శనివారం రోజున ఇంట్లో దీపం వెలిగిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఒక గాజు గిన్నెలో నీరు పోసి కర్పూరం వేసి దేవుని పటాల ముందు ఉంచడం, ఆ నీటిని వారానికి ఒకసారి మార్చడం వల్ల ఇంట్లోని చెడు శక్తులన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పిల్లల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఉన్నవారు పసుపు వస్త్రంలో కర్పూరాన్ని మూటకట్టి పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. కష్టమైన సమస్యల నుండి బయటపడడానికి శనివారం సాయంత్రం కొబ్బరికాయపై కుంకుమ బొట్టు పెట్టి పూజ చేసి ఆ కొబ్బరికాయను కొట్టాలి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు 11 ప్రదక్షిణాలు చేయడం శ్రేయస్కరం. పాటించకూడని నియమాలు కూడా ఉంటాయి. శనివారం రోజున కొన్ని ఆహార పదార్థాలను తినడం లేదా కొనుగోలు చేయడం కూడా నిషిద్ధం. బెండకాయ, మిరపకాయలు, మామిడికాయ పచ్చడి, కందిపప్పును శనివారం రోజున తినకూడదు. కందిపప్పు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, కొనుగోలు చేయడం వల్ల శని ప్రభావం ఉగ్రరూపం దాల్చి సమస్యలు ఎదురవుతాయని కూడా శాస్త్రం చెప్పబడింది.
అలాగే శనివారం రోజున నువ్వులు, మినప్పప్పు, చీపురు, నూనె, ఉప్పు, బట్టలు కొనుగోలు చేయకూడదు. ఈ వస్తువులు కొనుగోలు చేస్తే అష్ట కష్టాలు తలెత్తుతాయని, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని, అప్పుల పాలయ్యే అవకాశం ఉందని కూడా శాస్త్రం చెబుతోంది. వేరే వారి ఇంటి నుండి ఉప్పు తీసుకోవడం కూడా ఈ శనివారం రోజు మంచిది కాదు. పూజ గదిలో రాగి చెంబులో నీటిని పోసి దేవుని ముందు ఉంచాలి. పూజలోని దైవశక్తి ఈ నీటిలో నిక్షిప్తమై ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా స్వీకరించాలి. మిగిలిన నీటిని మొక్కలకు పోయాలి. పూజ సమయంలో దీపం కొండెక్కితే అపశకునంగా భావించి దేవతలు అసంతృప్తితో ఉన్నారని భావిస్తూ ఉంటారు. అలాంటప్పుడు భగవంతుడికి క్షమాపణ చెప్పి ఓం నమః శివాయ అని 3 సార్లు జపించి కొత్త దీపాన్ని వెలిగించాలి. ఈ నియమాలను పాటించడం వల్ల శుభ ఫలితాలు, వెంకటేశ్వర స్వామి సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామియై నమః. ఓం గోవిందాయ నమః.